అత్తవారింట్లో సారీ చీరతో అడుగుపెట్టిన శిల్పకి వాస్తవ జీవితం అంటే ఇదేనా అనిపించేలా ఉన్నది. ఆడపడుచు ప్రవర్తన తప్ప అంతా బాగానే ఉన్నారనిపించింది. కానీ అసలు కిటుకు ఆడపడుచు అని గ్రహించలేకపోయింది. తను కట్టుకున్న ప్రతి చీర ఎంతో బాగుందంటారు. ఆ అనటంలో అది మాకు కావాలి, మేము కట్టుకుంటాము అనే ధోరణి అంతర్గతంగా ఉంటుందని గ్రహించలేకపోయింది. ఒకరోజు పెద్ద ఆడపడుచు, ఏమిటి శాంతి, నీ చీర కట్టుకోమని ఒక్కసారైనా ఇవ్వమేమిటి అన్నది. అసలు అలా ఒకళ్ళ చీరలు ఇంకొకళ్ళు కట్టుకుంటారని తెలియని శిల్పకి ఈమె అడిగేటప్పటికీ వింతగా అనిపించింది. నన్ను అడగనక్కర్లేదు, కావలసిన చీరలు మీరు కట్టుకోండి అన్నది. ఇదే అలుసు కదా అని ఎవరికి తోచిన చీరలు వాళ్ళు కట్టుకుని సినిమాలకి బజారుకి వెళ్ళి వచ్చేవారు. ఒకసారి కట్టిన చీరతోనే రాత్రి పగలు బాగా నల్లకొట్టి తన రూములో పడేసేవారు. ఏదో ఇక్కడ ఉండేది తక్కువ, ఉన్నంతకాలం నీ చీరలు కడతాములే మరదలా అనేటప్పటికీ ఇంకేం చెప్పగలదు. కాదంటే భర్తకి కోపం వస్తుందేమో. ఎప్పుడూ తన ఇంటిలో తన చీరలు అక్క కానీ అమ్మ కానీ వాళ్ళ చీరలు తను కానీ కట్టుకునే అలవాటు లేదు. తన చీరలు డ్యామేజ్ అయినా పర్వాలేదు, కానీ తన లైఫ్లోనే నెల తిరగకుండానే డ్యామేజ్ ఏర్పడేలా కనిపిస్తుంది. అత్తింట అందరి ఆడవాళ్ళ జీవితంలా శిల్ప జీవితం ప్రారంభం కాలేదు. శ్రావణ్ దృష్టిలో తనొక స్విస్ బ్యాంక్. ఆనందం కంటే కుటుంబం బాధ్యతలకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి బరువు బాధ్యతల గురించి చెప్పాడు. అప్పుడే ఇవన్నీ ఆలోచించాలా, ఇంకా తనకి హౌస్ సర్జన్ పూర్తి కాలేదు అనుకుంటూ నిర్లిప్తంగా ఉండిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకని అని ఒక రోజున ధైర్యం తెచ్చుకుని అడిగేసింది. అలా అంటే ఎలాగా, ఈ ఇంటికి బాధ్యత గల కోడలివి, ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? ఇంతవరకు మా అక్క అన్ని గొడవలు చూసుకునేది, ఇప్పుడు నువ్వు కొంత బాధ్యత వహించాలని అమ్మ చెప్పమంది. అక్క కొడుకుల్ని చదివించే బాధ్యత నాది, కూతురి పెళ్లి బాధ్యత నాది భర్త వివరించాడు. ఇదేమిటి, ఇవన్నీ మీరెలా వహిస్తారు? అందుకేనా పెళ్లి చేసుకుంటా? అందుకేనా ఏమిటి? మా బావగారు నా మీద పెట్టుబడి ఎందుకు పెట్టారనుకున్నావు? వాళ్ళ అమ్మాయిని చేసుకోవటానికే. కానీ నాకు ఇష్టం లేదు, అది నేను ఎత్తుకు పెంచిన పిల్ల, అందుకే ఆ విషయం ఖచ్చితంగా చెప్పా. అయితే మరి ఆ పిల్లకి కట్నం ఇవ్వందే పెళ్లి అవదు, ఆ డబ్బు నువ్వే తీర్చాలి కదా అన్నారు. ఈ ప్రపంచంలో ఎవరూ స్వార్థం లేకుండా ఏ పని చేయరని మొట్టమొదటిసారిగా గ్రహించగలిగాను. ఎందుకంటే మా బావ మా అమ్మకి తమ్ముడే అయినా డబ్బు విషయం తెచ్చేటప్పటికి కానీ స్వార్థం తెలియలేదు. అయినా చిన్నప్పటి నుంచి మా అక్క ఎంతో ప్రేమగా పెంచింది. ఆవిడ రుణం తీర్చటంలో తప్పేమిటి? ఆడపిల్ల తల్లిగా నా మీద ఆశలు పెంచుకోవటంలో తప్పులేదుగా. అక్క గురించి అంత బాగా ఆలోచించిన వారు భార్య గురించి ఆలోచించలేరా? ఆలోచించటానికి ఏముంది, ఏదో సెలవులు పూర్తి అయ్యేదాకా ఇక్కడే ఉంటాము. ఆ తర్వాత నేను కూడా వైజాగ్లోనే హౌస్ సర్జన్ పూర్తి చేస్తాను. ఈ ఇంట్లో ఉండే పని నీకు లేదు, సెలవులని రావటం తప్ప. అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ మీ నాన్నగారే చూసుకుంటారు. వాళ్ళ పెళ్లి నాటికి కావలసిన సొమ్ము మన ఇద్దరం 2-3 ఏళ్లలో సంపాదించగలము అన్నాడు భర్త. నిజమే, మీరు బాధ్యత వహించటంలో తప్పు లేదు, కానీ ముందు మనం స్టాండర్డ్ అవ్వాలి. పీజీ చెయ్యిందే ఈ రోజుల్లో వాల్యూ లేదు కదా. అదే నేను చెప్పేది, మీ నాన్నగారి సొమ్ముతో పీజీ చేస్తాను, మరో పక్క ప్రాక్టీస్ చేస్తూ ఆ డబ్బు మా వాళ్ళకి పంపుతాను. మన ఇంటి ఖర్చులని నువ్వు మీ నాన్నగారే చూసుకోవాలి. ఏదైనా ఫ్రీగా ఫ్రాంక్గా మాట్లాడుకోవటంతోనే అసలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలం. శిల్పకి ఇంతవరకు శ్రావణ్ మనస్తత్వం అర్థం కాలేదు. పుట్టింటి మీద మమకారం ఉండటం సహజమే, కానీ పూర్తిగా తాను తండ్రిని అడగాలంటే మొహమాటమే కదా. ఇంకో విషయం శిల్ప, నువ్వు బాగా చదువుకున్న దానివి, నీకు స్వతంత్ర భావాలుంటాయి. వీళ్లలో నువ్వు ఎక్కువ కాలం ఇమడలేవు. మరో నిజం చెప్పమంటావా? నాకంటే తక్కువ చదువు ఉన్న అమ్మాయిని చేసుకుంటే సంసారం ఇల్లు దిద్దుకుంటుంది. నేను సంపాదించిన దానితో కలో గంజో తాగవచ్చు అనుకున్నా, కానీ మా బావగారు నా మీద అల్లుడన్న దృష్టితో డబ్బు ఖర్చు పెట్టాడని తెలుసుగా. ఆ బాకీలన్నీ తీర్చే డ్యూటీ నాదిగా. అందుకనే చదువుకున్న పిల్లని చేసుకుని స్వతంత్రంగా ఇద్దరం ప్రాక్టీసు పెట్టుకుంటే 4 చేతుల సంపాదించవచ్చునని నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. ఇది సమంజసం కాదంటావా? కాదని నేను అనలేను, అవునని ఒప్పుకోలేను. మనసు చంపుకుని డబ్బుకి లొంగిపోయారు అంతేనా అంటూ సూటిగా భర్త కళ్ళల్లోకి చూసింది. అంతకన్నా చేయగలిగింది ఏముంది చెప్పు. మనం ఏమిటి, రాజాది రాజులే, పరిస్థితులకి లొంగక తప్పదు. మా అక్క వాళ్ళకి కొంచెం నోటి దురుసు ఎక్కువ.
నువ్వు పెరిగింది సాఫ్ట్ సైకాలజీలో. నువ్వు ఏమీ ఆలోచించకు. సెలవుల అనంతరం మనం వేరే వెళ్ళిపోవచ్చు అంటూ టెన్నిస్ రాకెట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన అతని మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అటు రక్త సంబంధం, ఇటు వివాహ బంధం, ఇద్దరికీ అన్యాయం జరగకూడదు. నాతో సహకరించాలి. ఎవరి మాటలు లెక్క చేయకు. పేదాలకు తేనె పూసుకుని విషపు మాటలు వల్లిస్తున్నట్లు అనిపించింది. తను కాదు ముఖ్యం, తన వెనుకనున్న డబ్బే పేదాలకు తేనె పూసుకునేలా చేస్తుంది అనుకుంది శిల్ప. ఏదైనా మాట అంటే చదువుకున్నది కనుక గర్వం అంటారు. వీలైనంతగా తప్పించుకు వెళ్ళాలి. హౌస్ సర్జన్ ఇద్దరూ ఒకే చోట చేసేటప్పుడు వీరి ఇల్లు అన్నీ తండ్రి చూసుకుంటాడు. ఏదో సెలవుల భాగ్యానికి గొడవ ఎందుకు అనుకుంది. నిజానికి ఆ ఇంటి కోడలుగా తనకి తగినంత బాధ్యత ఉంది అని సరిపెట్టుకుంది. కానీ ఎంతమంది ఇలా ఆలోచిస్తారు? ఇది ఆమె విఘ్నత. కాలం ఎంత మారుతున్నా, మనుషుల్లో ఎంత మార్పు వస్తున్నా, సంస్కారం వివేకం ఉన్న స్త్రీ తన జీవితం గురించి ఎప్పుడూ సవ్యంగానే ఆలోచిస్తుంది. ప్రతిదానికి ఎదురు తిరిగి దెబ్బలాడి బంగారం లాంటి జీవితం వీధిన పడేసుకోవాలనుకోదు. ఆత్మీయత కోసం, ఆదరణ కోసం పరితపిస్తుంది. నాది అన్న వస్తువు కోసం ఆరాటపడుతుంది. ఇది విశ్వవిఖ్యాత నిజమే కూడాను. శ్రీధర్ అన్నగారి పెళ్లికి ఆహ్వానం పంపుతూ దానితో లెటర్ వ్రాశారు. శ్రీధర్ ఒడుగు కూడా అన్నగారి పెళ్లిలోనే అని. ఆ తర్వాత శ్రీధర్ కల్పన పెళ్లి చేసేద్దామని దీని సారాంశం. కానీ కల్పన పెళ్లికి ఒప్పుకోలేదు. ఇంకా తన చదువు పూర్తి కావాలి కదా. డాడీ, మీకు కావాలనుకుంటే ముందే కుదుర్చుకోండి, అంతేకాని నా చదువు పూర్తి కాందే నేను ఒప్పుకోను అని తన అభిప్రాయం తెలిపింది కల్పన. ఎందుకని? బంగారం లాంటి సంబంధం నువ్వు తెచ్చిందే కదే, అప్పుడే ఏడాది అవుతుంది. ఇంకో ఏడాదా? ఇలాంటి పంతాలు కుదరవు. అతనికి ఈ సంవత్సరం అయిపోతుంది. నువ్వు ఒప్పుకుని తీరాల్సిందే తల్లి అని ఖచ్చితంగా అంది తల్లి. ఇదెక్కడి గొడవ? నాకు నచ్చాడని చెప్పాను కానీ ఇప్పుడే పెళ్లాడతానని చెప్పలేదు. ఇదేమైనా చిన్న చదువా ప్రైవేటుగా చదువుకోవటానికి? అది కాదు కల్పన, మా నుండి కూడా సమస్య ఆలోచించు. మీ అన్నయ్యలు ఈ సంవత్సరం వస్తారు, మళ్ళీ 3 ఏళ్ల వరకు రారు. అందుకే వాళ్ళు రావటానికి ఎలాగో 5-6 నెలలు టైం ఉంది కదా. అందుకని కొంచెం ఆలోచించు, తండ్రి కూడా చెప్పారు. తండ్రి లాలనగా చెప్పేటప్పటికీ కల్పన కొంచెం మెత్తపడింది. సరే, మీ ఇష్టం డాడీ. అయినా శ్రీధర్కి కూడా నా డిగ్రీ అవసరం చాలా ఉంది కనుక చదువు డిస్కంటిన్యూ చేయమనడు అని సరిపెట్టుకుంది. కొందరు ఆడపిల్లలు కొన్ని విషయాల్లో చాలా పెంకిగా ఉన్నా కొన్ని విషయాల్లో చాలా తమాషాగా అడ్జస్ట్ అయిపోతారు. అదే వాళ్ళ స్పెషాలిటీ. నేను మాత్రం వైజాగ్ ఈ సాయంత్రం వెళ్ళిపోతానని ఖచ్చితంగా చెప్పింది. పెళ్లికి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. శుభలేఖలు అచ్చు అయ్యాయి. అడ్రస్లు రాసి రెడీ చేసింది. శాంతి తన రూమ్మేట్. పర్వాలేదు, శిల్ప ఫ్యామిలీ వైజాగ్లోనే ఉంది, సమస్య లేదు. ఇంకా జ్ఞానేశ్వరికి వాళ్ళ ఊరు పంపించాలి. వీళ్ళు ముందు వస్తే తనకి కొంత హెల్ప్గా ఉంటారు. డాడీని అక్కడి నుంచి తొందరగా కార్డ్స్ పంపమని ఫోన్ చేయాలి. ఎలా ప్రింట్ చేయించారో ఆలోచిస్తుంది కల్పన. ఈలోగా శిల్ప రూమ్కి వచ్చింది. క్లాసెస్ బాగా జరుగుతున్నట్లున్నాయి, లేట్గా వచ్చావు అంది కల్పన. బస్సు ఏదో పాడైందని లేటుగా వచ్చింది. ఇదిగో ఈ టైంకి ఊపిరి లేకుండా చేరా. కల్పన నైటీలో ఉండటం చూసి, నువ్వు కాలేజీకి వెళ్ళలేదా? అలా నీరసంగా ఉన్నావు అన్నది శాంతి. లేదు, అసలు ఉదయం క్యాంటీన్కి వెళ్ళలేదు. ఎందుకో బెంగగా ఉంది. శిల్ప, జ్ఞాని ఇద్దరూ వేరే వైపుకు వెళ్ళిపోయారు. సరే, నువ్వు వెళుతున్నావుగా, ఇంకా కొద్ది నెలలో బెంగ దేనికి? శాంతి నవ్వింది. అందుకే బెంగ, చదువు పూర్తి కావద్దు. అంత ఆలోచించేదానివి ప్రేమ దోమ అంటూ ఆ శ్రీధర్ని మీ ఇంటికి తీసుకెళ్లటం ఎందుకు? అయినా అతనిది ఈ సంవత్సరం అయిపోతుందిగా. నువ్వు నత్తలా పిల్లలతో చదువుదుగానిలే అంది శిల్ప వెక్కిరింపుగా. ప్రేమేమిటి, మంచివాడు కదా అని మా ఇంటికి తీసుకువెళ్ళి అమ్మా నాన్నకి చూపించాను, అంతేగా. లాయర్వి కదా, నువ్వు తూచి ప్రేమిస్తావా ఏమిటి? కల్పన దెప్పి పొడిచింది. ప్రేమించడం అందరికీ చేత కాదు. అదిగో పొద్దున కేసులో గొడవలు చూస్తున్నానుగా. ప్రేమ దోమ అంటూ ఊరంతా ఊరేగి పెళ్లి అనేటప్పటికీ కులాలు మతాలు గోత్రాలు అంటూ చావగొట్టుకున్నారు. సినిమాల్లో మాదిరి నవలల్లో మాదిరి 6 పార్కులు 3 బీచ్లు కాదు. రవల నెక్లెస్లు కంచిపట్టు చీరల ప్రెజెంటెన్స్ ఉండవు. బర్త్డేలు ఐస్ క్రీములు అసలు ఉండవు సరికదా. ఎప్పుడైనా రెస్టారెంట్కి ఏ బాయ్ ఫ్రెండ్తోనైనా తీసుకెడితే అందంగా వద్దు నేనిస్తానంటే జేబుల్లో దూర్చిన చేతులు పైకి రావు. మరి ఇందుకే ఇలాంటి గొడవలు తట్టుకోలేదనే రసి వాళ్ళ అమ్మ దాన్ని డిగ్రీతో ఆపేసి పెళ్లి చేసేసింది.
ఆవిడ డీఈఓ చేస్తున్నా సరే. అవును మరి, వాళ్ళ పిన్ని వాళ్ళ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఏదో ఉద్యోగాలు చేస్తున్నా నెలకి 4,000కి పైగా సంపాదిస్తున్నా సరే రకరకాల సమస్యలతో ఉన్నారు. అందుకని నాకు ఇష్టం లేదు అన్నది వాళ్ళమ్మ. అయినా అప్పుడు వాళ్ళకి ఉద్యోగం అవసరం, దీనికి అవసరం లేదు. ఒక్కతే కూతురు, అన్నగారు డాక్టరు. హాయిగా అతని క్లాస్మేట్కి రస్సీనిచ్చే పెళ్లి చేశారు. దానికి వచ్చిన నష్టమేమిటి? నష్టం అని కాదు, సజావుగా ఉంటే పర్వాలేదు. చిన్నతనంలో పెళ్లి, ఆ తర్వాత గొడవలు, విడాకులు ఇలాంటివన్నీ వస్తే డిప్రెషన్ కాదా? ప్రతిదీ డిప్రెషన్ అనుకు, అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి. అప్పుడే రియల్ లైఫ్ అవుతుంది. కానీ మనం చదివింది ఏం సాధిస్తామని మన అమ్మా నాన్నలు గోల పెడుతున్నారు. హాస్టల్లో బోలంత డబ్బు ఖర్చు పెడుతున్నారాయే. కాలాన్ని వృధా చేయక వీలైనంతగా ఫస్ట్ క్లాస్ వచ్చేలాగా చదివితే మంచిదంటాను. నిజమే, ఈ హాస్టల్ నుంచి విడిపోయాక రకరకాల బాటలు మనవి. అందుకే మళ్ళీ మనం జీవితంలో కలుసుకుంటూ సమాజానికి వీలైనంత దగ్గరగా ఉండాలి. ఎవరికెన్ని సమస్యలున్నా మిగిలిన వాళ్ళు హెల్ప్ చేసే ప్రయత్నంలో ఉండాలనేదే లైఫ్ అంబిషన్. ఇంకా వీలుంటే మరింత మందికి మనం హెల్ప్ చేయగలగాలి. అయినా మీ వాళ్ళు లా కాలేజీ వాళ్ళు కదా, రూల్స్ అన్నీ తెలిసి ఉండి లవ్ అఫైర్లో ఇంతదాకా గొడవెందుకు తెచ్చారు? కల్పన అడిగింది. అన్నీ తెలుసు కనుకే ఫూలిష్ బిహేవియర్ అనాలి. వాళ్ళ మతం నుంచి వీళ్ళ మతంలోకి మేరమన్నారట. అసలు ప్రేమించుకున్న వాళ్ళకే స్టాండర్డ్ అంటూ లేదు. ఇంకా పెద్దవాళ్ళనని ప్రయోజనం ఏమిటి? అసలు ఎందుకు ప్రేమించాలి అన్నది ప్రశ్న. ఇది మరీ బాగుంది, నాకేం తెలుసు? అలా లవ్ అఫైర్లో ఇరుక్కున్న వాళ్ళని అడుగు. నిన్ను కాదే, అసలు జనరల్గా అంటున్నా. ముందు ఈ ఆడాలకి జ్ఞానం ఉండాలి. ఏం, ఎందుకు? ఏది వచ్చినా ముందు అవమానపడేది వీళ్లే కనుక పూర్తిగా చెప్పనియ్యి నన్ను. ఒక వస్తువును తదేకంగా చూడటం కానీ ఆత్మీయత పెంచుకోవటం వల్ల కానీ లవ్ అనేది ఏర్పడుతుంది. ముందు ఆకర్షణ ఉన్నది కాస్త అడిక్ట్గా అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు పీకల లోతు మునిగాక, పెళ్లి విషయం గుర్తుకు వచ్చాక ప్రేమించిన వ్యక్తులకి పెళ్లి చేసుకునే ధైర్యం లేక, తల్లిదండ్రుల్ని ఎదిరించలేక, ఒకవేళ ఎదిరించినా బ్రతకటానికి ఆర్థిక స్తోమత లేక నిద్రమాత్రలు, ఎండ్రిన్లు మింగేస్తున్నారు. అందుకే దేని మీద ఎక్కువ ఆశలు పెంచుకోకూడదు. అది సర్వత్రా వర్జయేత్. టేక్ ఇట్ ఈజీ నేచర్, ఫర్గెటివ్ నేచర్ ఉండటం ఎంత మంచిదో కదా. అమ్మా, నువ్వు లాయర్వి, అందరూ ఇలా ఆలోచించరు, శాంతి అంది. అబ్బా, నీది కాంట్రాక్ట్ బుర్ర, అందుకే ప్రేమించకుండానే ముందు పెళ్లికి ప్రిఫరెన్స్ ఇచ్చావు, అవునా? అది సరే గాని శుభలేఖలు ఎప్పుడొస్తున్నాయి? శిల్ప వాళ్ళింటికి వెళ్ళి స్వయంగా పిలవాలి. 2-3 సార్లు సిటీ బస్సులో కనిపించడం తప్ప ఇంటికి వెళ్ళే అవకాశం రాలేదు. అయినా అది ఎందుకో డల్గా ఉందే. సమ్ మిస్టేక్ ఏదో దాని లైఫ్లో ఉంది. ఏమే, మనం డైరెక్ట్గా ఏం అడుగుతాము? నడు, డ్రెస్ మార్చు, భోజనానికి పోదాము. అప్పుడే 7 అవుతుంది. నాకు అసలే దంచేస్తుంది ఆకలి, స్నానం చేసే ఓపిక లేదు అన్నది శాంతి. వెడ్డింగ్ కార్డులు తెచ్చి తండ్రి కల్పనకి ఇచ్చారు, కావలసిన వాళ్ళందరికీ ఇవ్వమని. వార్డెని మాత్రం ఆయన స్వయంగా పిలిచారు. మళ్ళీ ఆ రోజు సాయంత్రానికే బయలుదేరి వెళ్ళిపోయారు. శాంతి, మనం సండే నుంచి కార్డ్స్ పంచడం ప్రారంభిద్దామే. ముందు శిల్ప ఇంటికి వెడదాము అన్నది కల్పన. సరే, అయితే ఈలోగా నా వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తాను. అడ్రస్ల లిస్టు ఇవ్వవే. సెంట్ రాస్తే బాగుంటుంది కదా. మంచిదే, అలాగే రాద్దాము. ఆదివారం ఉదయం పెందరాళ్ళే లేచి క్యాంటీన్లో టిఫిన్ కోసం ఎదురు చూడకుండా శిల్ప ఇంటికి బయలుదేరారు. ఒక పావుగంట వెయిట్ చేసి సిటీ బస్ దొరకక ఆటోలో బయలుదేరి వెళ్లారు. డాబా గార్డెన్స్లో అందంగా మొక్కలు పెంచి ఉన్న చోటనే నేమ్ బోర్డు చూసి ఆటో ఆపు చేశారు. వీళ్ళు వెళ్ళిన టైం మంచిది. అప్పటికే వారం రోజుల నుంచి పెద్దాడపడుచు వచ్చి ఏదో హెల్త్ బాగోలేదని టెస్ట్ వేసింది. ఆ సంగతి వీళ్ళకి తెలియదుగా. కాలింగ్ బెల్ నొక్కగానే శిల్ప వచ్చి తలుపు తీసింది. అబ్బా, ఎన్నాళ్ళైందే, ఇప్పటికి తీరిక దొరికిందా? ఊళ్ళో ఉన్నారు కదా, ఒక్కసారైనా రమ్మంటే రాలేదు? అవును, ఈ జరీ చీరలేమిటి దండెం నిండా అలా వేలాడేశావు? రూమ్లో ఒక్క బట్ట దండెం మీద ఉంచేదానివి కాదు, ఇలాంటి చీరలు కూడా కడుతున్నావా? శాంతి అడిగింది ఆశ్చర్యంగా. ఓ అదా, మీరు బయలుదేరిన వేళ బాగుంది. మా పెద్ద ఆడపడుచు ఇక్కడే ఉంది. అక్క తమ్ముడు కలిసి బయటికి పని మీద వెళ్ళారు. నా ఇల్లు అయినా వాళ్ళ తమ్ముడి తర్వాతే నేనుగా, అందుకని వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి, నా ఇష్టాలు నావి. స్నేహితురాలకు ఇల్లంతా చూపించింది. అబ్బా, అప్పుడే శిల్ప ఎంత మారిందో. మనల్నందరినీ డిసిప్లిన్తో చంపేది.
ఇప్పుడు తన సొంత ఇల్లు అనేటప్పటికీ ఉపన్యాసం ఇచ్చింది అన్నది శాంతి. రండి అంటూ డైనింగ్ హాల్లోకి తీసుకెళ్లి కూర్చోమంది. ఇవాళ మీరు వస్తున్నట్లు సిక్స్త్ సెన్స్ పనిచేసింది. పెసరట్టు ఉప్మా తయారు చేశాను. ఏంటి, ఆ చల్లారినవా? కల్పన అంది నవ్వుతూ. లేదే బాబు, హాట్ ప్యాక్లో ఉంచా. ఇంకా వేడి కావాలంటే ఓవెన్లో హీట్ చేసి పెడతాలే అంది. ఊరికే జోక్ అన్నాను, ఏమనుకోకు. కాఫీ టిఫిన్లు ముగిశాయి. మేముండగా మీ వాళ్ళు వస్తారేమో కల్పన అడిగింది. వచ్చినా ఏమన్నారు గాని వేతాళ ప్రశ్నలు వేస్తుంది మా ఆడపడుచు. అయినా వాళ్ళు 1 గంట దాకా రారు శిల్ప అంది. అయితే పర్వాలేదు శాంతి వ్యాఖ్య. ఇప్పుడే స్నానం చేసి డ్రెస్ మార్చుకున్నా. ఏవో ప్రాక్టికల్ వర్క్ ఉంటే రేపటి దానికోసం చదువుదామని పుస్తకం తీసా. అంతే, బెల్ మోగింది. సారీ, నిన్ను డిస్టర్బ్ చేశాము అన్నారిద్దరు. అదేమిటి, ఇన్నాళ్ళకి రాక మీరు వస్తే చదువు విషయంలో శ్రావణ్ మాత్రం ఏమీ డిస్టర్బ్ చేయడు. ఏముంది, వాళ్ళకి కావాల్సింది డబ్బు, మీ అమ్మ వాళ్ళకి కావాల్సింది అల్లుడు, అంతేగా అంది తేలిగ్గా నవ్వేస్తూ. ఆ నవ్వు వెనుక ఎంత ఆవేదన ఉందో భరించే వాళ్ళకే గాని వినేవాళ్ళకి తెలియదు. తన బ్యాగ్లోంచి ఒక శుభలేఖ తీసి శిల్ప చేతికిచ్చింది కల్పన. శిల్ప నవ్వుతూ, అది అసలు సంగతి. ఊరకరారు పెద్దలు అన్నట్టు శ్రీధర్కి జాబ్ వచ్చిందా అని అడిగింది. లేదు, స్టేట్స్ పంపాలని డాడీ ఉద్దేశం. ఏదో జిఆర్ఏ టాపిక్ రాస్తున్నాడు. వస్తే సరే సరే, లేకపోతే అన్నయ్యను తీసుకెడతారు. మెరిట్లో అయితే కొంత ఖర్చు తగ్గుతుందనుకో. ఫ్యూచర్ గురించి చెప్పలేము. నువ్వు మాత్రం శ్రావణితో తప్పకుండా రావాలి. శ్రీధర్ కూడా అడ్రస్ తీసుకున్నాడు, వచ్చి పిలుస్తానని చెప్పాడు. ప్రత్యేకంగా పిలవాలా? నువ్వు పిలిచావుగా చాలే. ప్రస్తుతం ఎవరికి వారే పిలవాలోయ్. అలా అంటావేమిటి? అబ్బా, మాటల్లో 10 దాటిపోతుంది. ఎన్ని గంటలు గడిచినా మనకి ఒళ్ళు తెలియదు. నువ్వు తప్పకుండా రా, ఇక వెడతాము అంది శాంతి. గుమ్మం దాకా వచ్చి సాగనంపింది వాళ్ళిద్దరినీ శిల్ప. శిల్ప మాత్రం హాల్లో తన వర్క్ చేసుకుంటూ ఉండిపోయింది. గడియారం 12 గంటలు కొట్టింది. ఇంకా రాలేదేమిటి? హోటల్లో కానీ తినేయలేదు కదా. వండినవి వృధా అయిపోతాయేమో అనుకుంటుండగా ఆటో ఆగిన శబ్దం వినిపించింది. తన పుస్తకాలు తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఎదురుగా ఉంటే పరిస్థితి వేరేగా మారగలదని శిల్పకి తెలుసు. ఆడపడుచు వస్తూనే ఆకు సోపాలు పడుతూ సోఫాలో చతికిలబడి మంచినీళ్లు తెమ్మన్నది. పని మనిషి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. గదిలోకి వచ్చిన శ్రావణ్, ఏమిటి చదువుకుంటున్నావా? అన్నం వెంకయ్యమ్మని పెట్టమంటాను అన్నాడు. ఇంకా వంట పూర్తి కాలేదు కానీ మిమ్మల్ని విషయం అడగాలి. ఏమిటన్నట్లు ముఖం చిరాక పెట్టి కనుబొమ్మలు చిట్లించాడు. వెడ్డింగ్ కార్డ్ చేతిలో పెడుతూ, నా ఫ్రెండ్ అదే కల్పన మన పెళ్లికి వచ్చిందే, ఆమె తప్పకుండా రావాలని పిలిచి వెళ్ళింది. మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నది. కానీ మిమ్మల్ని అడిగితే కానీ ఏ విషయం చెప్పలేనన్నాను. ప్రాక్టికల్స్ అవి లేకపోతే వెడదాము, లేకపోతే లేదు. నేను మాత్రం వెళ్ళి తీరాలి. శ్రీధర్ని కూడా తను పెళ్లికి తీసుకొచ్చింది. తను తీసుకురావటమేమిటి? ఏదో ఇది వరకు శ్రీధర్తో మాట్లాడితే మాట్లాడావు. ఇప్పుడు ఎక్కువగా మగవాళ్లతో స్నేహం పెంచుకోకు. నీ కాలేజీ విషయాలు కానీ శ్రీధర్ విషయం కానీ అక్క దగ్గర అనుకు. ఆవిడ మరింత రంగులు వేసి రాద్ధాంతం చేస్తుంది. ఆవిడ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, తెలిసిందా? హెచ్చరికగా అన్నాడు. అదేమిటండి, మీరు డాక్టరేగా. డాక్టర్ చదువుతున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలంటే ఎలాగా? అవుననుకో, అయినా ఎవరి హద్దుల్లో వాళ్ళని ఉంచటం మంచిది. ముందు ముందు రకరకాల గొడవలకి తావివ్వచ్చును. అందులో నువ్వు బంగారు లేడివి. నీ చుట్టూ రకరకాల వలలు పన్నుతారు. నిన్ను జాగ్రత్తగా చూసుకోవటం నా బాధ్యత కదా. సరే, అలాగేనండి. మీరు మాత్రం పెళ్లికి రావాలి. రానంటే వీల్లేదు. అప్పటికి మీ అక్కగారు వెళ్ళిపోతారు కదా. అయినా మీ అక్కకి ఎంతని భయపడతారు? భయం కాదు, గౌరవం. అక్కయ్య దగ్గర ఈ విషయం ఎత్తకు. 2 రోజుల్లో వెళ్ళిపోయేదానికి ఈ విషయాలన్నీ ఎందుకు? ఎంత చదువుకున్నా అత్తింటి కోడలు కోడలే. పెళ్లికి పెద్ద ఎత్తున కాకపోయినా అంతా సింపుల్గా అరేంజ్మెంట్ చేశారు. ఎక్కువ సందడి కనిపించలేదు. స్నాతకానికి మగపెళ్లివారు ఓ 50 మంది దాకా వచ్చారు. ఆడపెళ్లివారు ఇంకా వస్తూ ఉన్నారు. స్నాతకం భోజనంలో వాళ్ళు అడగకుండానే 4 రకాల స్వీట్స్, 3 రకాల హాట్స్తో భోజనాలు అయ్యిందనిపించారు. కల్పన అన్నయ్యలు వదినగారులు అమెరికా నుంచి వస్తూ ఖరీదైన బట్టలు పెళ్లి కొడుకుకి ప్రత్యేకంగా తెచ్చారు. అంతా కలిసిమెలిసి బాగానే ఉన్నారు. మధ్యాహ్నం భోజనాల తర్వాత శ్రీధర్ పెను తండ్రి బస్సు అందలేదంటూ హడావిడిగా వచ్చాడు. ఆయన మళ్లీ తీసుకెళ్లి భోజనం పెట్టించి తీసుకువచ్చారు. శ్రీధర్, వ్యవహారాలన్నీ బాగా జరిగాయా? ఇస్తానన్నంతా ముట్ట చెప్పారా అన్నాడు తాపిగా కిళ్ళీ నములుతూ పెనుతండ్రి గారు. అతని ధ్యాస చూస్తే శ్రీధర్కి విసుగనిపించిన ముఖంలో కనబడనివ్వలేదు.
అటే వెడుతున్న తమ్ముడి మీద ఆ కోపం చూపించాడు. అది తెలియని ఆ పిల్లాడు గుడ్ల నీరు కుక్కుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ పిల్లతండ్రి దగ్గర ఎవరూ ఎదురు చెప్పటానికి వీలులేదు. కారణం, వీళ్ళ చదువులకి, పొలం అమ్మకాలకి ఏది కావాలన్నా పల్లెటూరు వ్యవహారం అంతా రమణయ్య చూడాలి. శ్రీధర్ తల్లి పరిగెత్తుకొచ్చింది. ఆఖరి పిల్లాడు ఎప్పుడైతే మౌనంగా రోదిస్తూ మంచం మీద పడుకున్నాడో ఇదంతా తన మరిది రమణయ్యదని గ్రహించింది. నోటితో ఏ మాట జారటానికి వీల్లేదు. ముఖంలోని భావాలతోనే శ్రీధర్ని వారించి, రమణయ్య, నువ్వు నన్ను అడుగు, ఇలా రావయ్యా అంది. అసలు కార్యక్రమం ఇక్కడ మొదలైంది. నిప్పు లేకుండానే మండించగల సర్వసమర్థుడు రమణయ్య. చూడమ్మా, మగదిక్కు లేని ఆడదానివి, పిల్లల చిన్నవాళ్ళు. మొదలెట్టాడు భాగవతం అనుకున్నాడు శ్రీధర్. చిన్నవాళ్ళేమిటి రమణయ్య, చదువులు పూర్తి అయ్యి జ్ఞానాలు వచ్చాయి కదా. చదువులు పూర్తి అయితే మాత్రం వ్యవహార జ్ఞానం ఉండద్దా? ఏరా శ్రీధర్, అన్నీ ఏడి? ఆ పొలం దస్తావేజులు, ఇల్లు, పిల్ల పేరున రాసిన విల్లు, బంగారం అంతా లెక్క చెప్పారా? ముందే రాబట్టుకోవాలి. తర్వాత వాళ్ళు ఏదైనా అంటే మనసు మార్చుకుంటే మనకు వచ్చేదేమీ ఉండదు. ఇద్దరు మగపిల్లలు జడ్జిలా ఉన్నారు. వాళ్ళు ఏమైనా అడ్డు పెట్టవచ్చు. నీ తర్వాత ఇంకా పిల్లలు చదువుకి ఉన్నారు. నీకు జరిగినట్టు వాళ్ళకి జరగాలి కదా. నువ్వు మాత్రం టింగు రంగాయాన్ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతే సరిపోయిందా? పొలం బాకీలు నావి కాకపోయినా ఊళ్ళవి చాలా ఉన్నాయి కదా. నీకంటూ కొంత ఫిక్స్డ్ మనీ తీసుకోకపోతే ఇవన్నీ ఎవరు తీరుస్తారు? కొంచెం కఠినంగానే అన్నాడు. శ్రీధర్ ముఖం ఎర్రగా మారింది. అయినా తమాయించుకుని, నా పెళ్లి నా ఇష్టం, నేను సంపాదించిన డబ్బుతో అప్పులు తీరుస్తాను. అయినా వాడు ఆడి మాట తప్పరు. పెళ్లి పీటల దాకా వచ్చాక మాట మార్చడం మంచిదా? ఆ తర్వాత కల్పనతో అన్ని వివరంగా చెబుతాను. బ్యాంక్ బ్యాలెన్స్ తన పేరు ఉన్నట్టే చెప్పింది. అసలు తాంబూలాల టైంలో నేను లేకపోవటం వల్లే ఇంత అనర్థం జరిగింది. మీరా చిన్నపిల్లలు అంటూ, ఆ అమ్మాయి ఓ గ్లాసు మజ్జిగ పట్రా అన్నాడు ఏదో పెద్ద శ్రమపడినట్లు. ఇతను ఇంత లిటిగేషన్ మనిషి కాబట్టే తాంబూలాలకి పిలవకుండా ఊరుకున్నారు. కానీ పెళ్లికి వచ్చి కూడా గొడవలు పెట్టడానికి సిద్ధపడుతున్నాడు. ఇది సీరియస్ అవ్వకుండా విషయం బయటకు పొక్కకూడదని శ్రీధర్ తలుపులు వేశాడు. ఈ గొడవ ఆడపిల్లి వారికి వెళ్ళిందంటే తమని తప్పుగా అంచనా వేస్తారని. ఆడైనా మగైనా మాట మాటే, నీతి నీతే. ఇలా ఉద్రేకంతో అతను ఏ సమాధానం చెప్పాలో తెలియక గది తలుపులు మాత్రం వేయగలిగాడు. కానీ రమణయ్య నోరు మూస్తాడా? ముయ్యడు. మరింత గట్టిగా మొదలెట్టాడు. తల్లి కొడుకు అతని బెదిరింపులకి హడలిపోయారు. పొలాలని జప్తులో ఉంటే పెళ్లి వ్యవహారంలో మొఖమాటాలా? ఏది ఎటొచ్చినా నాకే నష్టం. నువ్వు ఒక్కడివి ఏసీ రూమ్లో ఉంటే సరిపోయిందా? నీ తమ్ముళ్ళ భవిష్యత్ ఆలోచించనవసరం లేదా? నీకు అడగటం భయం అయితే నేను వెళ్ళి ఒకసారి కాగితాలు చూపించమంటాను. అలా అడగటంలో తప్పేమిటి? మనకిచ్చే వస్తువులు మనకి చూపించటంలో ఎవరూ తప్పు పట్టరు. ఆయన్ని పెళ్లికి పిలవటమే పొరపాటు అనుకున్నాడు శ్రీధర్. అతని ముఖంలో విసుగు కనిపిస్తుంది. మేము చెబితే వినని వాడివని తెలుసు. నీ పని నువ్వు చూసుకో. ఎందుకు రమణయ్య పీటల మీద పెళ్లి చెడగొట్టడానికి చూస్తావు? నా కొడుకి మంచి సంబంధం వచ్చిందనేగా నువ్వు తెచ్చిన ఆ తాళరేవు పిల్లని వద్దన్నామనేగా. ఆవేశం ఆపుకోలేక గట్టిగా అరిచింది తల్లి. ఈ విషయం విడిది నుంచి పెళ్లివారింటికి అప్పుడే వంటవాళ్ల ద్వారానో పనివాళ్ల ద్వారానో వెళ్ళిపోయింది. ఈలోగా కల్పన తండ్రి ఆదరా బాదరాగా పరిగెత్తుకొచ్చాడు. ఏదో మగపెళ్లి వారికి ఆ మాత్రం హడావిడి పెట్టు తప్పవేమో అనుకుంటూ. వరండాలో సోఫాలో ఉన్న రమణయ్య, బావగారు రండి రండి, ఏమిటి ఈ సమయంలో కంగారుగా వచ్చారు? టిఫిన్లు ఇంకా రెడీ అవలేదా అన్నాడు లేని నవ్వుని రాని నవ్వుని ప్రదర్శిస్తూ. జరి పంచె అంచులు సరిచేసుకుంటూ. అక్కడే అతని అధికారంలో వ్యంగ్యధోరణి ఉట్టిపడుతుంది. అయినా రావుగారు ఆడపిల్ల తండ్రిగా విషయం తెలుసుకోవాలనే ఆతృతో ఉన్నారు. శ్రీధర్ ఏడి అంటూ లోపలికి వెళ్ళబోయాడు. శ్రీధర్ లోపల ఉన్నాడు. తల్లి కొడుకు మాట్లాడుకుంటున్నారు. అయినా ఇలాంటి విషయాలు ముందే చెప్పుకోవాలి. కుర్రకుంక వాడికి పెళ్లి పెత్తనమేమిటి? ఏమిటో ఏం చెప్పాలో అనుకున్నాడు రావుగారు అర్థం కాని పరిస్థితిలో. పోనీ మీరు చెప్పండి, అతను మొహమాట పడ్డాడేమో. ఇంకా ఎక్కువ మంది పెళ్లివారుస్తున్నారా? ఇంకా ఏమైనా సరుకులు కావాలా? మీకేమి లోపాలు లేకుండా చూడాలని రావుగారు కంగారు పడిపోతూ అడిగారు. వాటికేమిటండి, మీరు పెట్టకపోయినా అడిగి తింటాము, లేదంటే హోటల్కి పోతాము. హోటల్ ఏమీ గొడ్డుపోలేదు కదా. అలాగని కాదు, పెళ్లి వారికి అమర్చే బాధ్యత మాదే కదా. మీతో మాట్లాడే పని ఉంది, ఇక్కడ మాట్లాడవచ్చా? రమణయ్య అడిగాడు గంభీరంగా. ఏ విషయంలోనండి? రావుగారు ఇంకా ఏదో అనుకుని నిదానంగా అంటున్నారు. అబ్బే, చిన్న విషయమే, అమ్మాయి కట్నం విషయం. అమ్మాయి కట్నమా? అన్నీ వాళ్ళకి ముందే చెప్పేశాను కదా.
ముఖంలో ఆశ్చర్యం కనబడింది. మీరు చెప్పేశారు, వీళ్ళు ఒప్పేసుకున్నారు. కానీ ఒక్క లిటిగేషన్, పొలం మీద అప్పులు చదువు నిమిత్తం చేయాల్సి వచ్చింది. అయినా ఆడపిల్లలకి అంతంత చదువులు ఆస్తులమ్ముకుని ఎందుకంటే తనఖా పెడదామన్నాడు. మరి ఆ బాకీలు తీర్చాలి కదండి. బాధ్యతంతా నాది, హామీ ఉన్నది నేను. మీ పిల్లకి ఇస్తున్నారు కానీ మావాడికి ఇవ్వాలి కదా. ఇది సీరియస్ విషయం అని తెలుసుకున్న రావుగారు, రండి మా ఇంట్లో మేడ మీదకి వెళ్ళి మాట్లాడుకుందాము అన్నాడు. విషయం వీధన పడుతుందని గుట్టుగా చేస్తున్నారు. ఆ మాత్రం గౌరవం ఇవ్వటం మంచిదే. నడవండి నడవండి అంటూ భుజం మీద జరీ కండువా సర్దుకుంటూ ఉంగరాలు మెరిసే చేతులు ఊపుకుంటూ మాట్లాడుతూ రావుగారిని అనుసరించాడు. వెడుతున్న తండ్రి కేసి కళ్ళతోనే చూస్తూ ఉండిపోయింది కల్పన. కల్పన, కాసేపు అయ్యాక కూల్ డ్రింక్ పైకి పట్టుకురా తండ్రి చెప్పారు. అలాగే డాడీ అన్నది. ఇందులో ఏదో లౌక్యం ఉన్నది, లేకపోతే తనని కూల్ డ్రింక్ ఎందుకు తెమ్మంటారు? అమ్మ ఉంది, ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు తనతో తండ్రి ఏ విషయమైనా చెప్పాలనుకుంటే ఇలా పిలవటం అలవాటు. తండ్రి మిలిటరీ డిసిప్లిన్ తెలిసిన కల్పన అసలు విషయం పసిగట్టగలిగింది. అయితే అలాగని పైకి మాత్రం ఏమీ అనలేదు. ఇంతలో జ్ఞాని శాంతి అక్కడి నుంచి తప్పుకోవాలనే ప్రయత్నంలో, మేము శిల్ప వస్తుందేమో రిసీవ్ చేసుకుంటాము, నువ్వు పైకి వెళ్ళు కల్పన అన్నారు. సరే అలాగే అంటూ వంటింటి వైపు నడిచింది. టిఫిన్లు కూడా పూర్తి అయ్యాయి కదా, అవి కూడా పైకి సర్దుకుని తీసుకువెళ్ళవచ్చని అనుకుంది. 2-3 బంధువులు కల్పనను చూసి, పెళ్లి కూతురివి, నీకెందుకు శ్రమ, మేము ఉన్నాంగా అన్నారు. అది కాదు ఆంటీ, నాన్నగారు నన్ను తెమ్మన్నారు. మీకెందుకు శ్రమ, నేను వెడతాను, నాకు అలవాటే, పర్వాలేదు అంది వినమ్రతతో కల్పన. మేడపైన సంభాషణ. బావగారు, శిల్ప అంటే ఆ సీనియర్ గారి అమ్మాయేనా? ఎంత అదృష్టమండి, ఎంత బాగా పెళ్లి జరిపించారు, ఎన్ని లాంఛనాలు ఇచ్చారు. అసలు ఆయన స్తోమతకి అవతల వాళ్ళు తగరనుకోండి. ఆ శ్రావణి చదువు చూసి మాత్రమే చేశారు. మళ్ళీ పీజీ చెయ్యాలన్నా 10 కావాలన్నా మామగారే చూసుకోవాలి. ఆ పిల్లాడికి పొలం పెద్దగా లేదు. బావగారి డబ్బు సర్దుతూ వచ్చాడు పిల్లని చేద్దామని. అది ఇష్టం లేని శ్రావణ్ శిల్పని కట్నంతో చేసుకుని ఆ బాకీ తీర్చటానికి ప్రయత్నిస్తున్నాడు. అదృష్టం దేనికైనా పెట్టి పుట్టాలి. అదేమిటండి, మేం మీకు ఏ లోటు రానియకుండా చూస్తున్నాము, అన్నీ శాస్త్రోక్తంగా లాంఛనాలతో జరిపిస్తున్నాము కదండి అన్నారు రావుగారు. లాంఛనాలదేముందండి, వాడికా చెల్లెలు లేరు, ఆ అత్తగారు భర్త లేనిది, ఇంకా లాంఛనాలు ఎవరికి? శ్రీధర్కేగా, అది మీ అల్లుడేగా, ఘనంగా పంపించండి. ఒక్కసారి అమ్మాయికి ఇచ్చే ఆస్తి వివరాలు చెప్పండి చాలు. దస్తావేజు కానీ విల్లు కానీ చూపిస్తే చాలు. మా వస్తువుకి మేము జాగ్రత్త పడటంలో తప్పులేదు కదండి. లిటిగేషన్ ప్రారంభించాడు రమణయ్య. దానిదేముందులేండి, చెప్పడం మా ధర్మం కూడా. పిల్లాడు అవసరం లేదన్నాడని ఊరుకున్నాను, ఇప్పుడే తెస్తాను అంటూ తాళాలు తీసుకుని పక్క గదిలోకి వెళ్లి వెంటనే తెచ్చాడు. నగలు కూడా చూపిస్తాను ఉండండి, కొన్ని పిల్ల వంటి మీద ఉన్నాయి అంటూ కల్పన గదిలోని బీరువా తెరిచాడు. బీరువా నిండా చీరలే, పట్టువి, ఇంపార్టెంట్వి హ్యాంగర్స్కి తగిలించి ఉన్నాయి. లాకర్ తీసి నగలు తెచ్చి చూపించాడు. ఈలోగా విల్లు చదవటం ప్రారంభించాడు రమణయ్య. బావగారు, చాలా బాగున్నాయి నగలు. ఇప్పటి పిల్లలకి నాజూకుతనం ఎక్కువ కదండి. అయినా విల్లులో పిల్ల పేర ఇల్లు రాయలేదేమిటి? అయినా ఆ పొలాలు ఇప్పుడు అంతగా పడటం లేదు. అమ్మాయి లేకపోయారా? అది మావిడి పొలం, తల్లిది పిల్లకి రాసేసింది. అమ్మ దానికి ఒప్పుకోదు. అది వాళ్ళ పుట్టింటి వారు దానికిచ్చారు. అది వాళ్ళ కూతురికి ఇవ్వాలట, ఆ కూతురు మళ్ళీ కూతురికి అంటూ రావుగారు నవ్వేశారు. బాగానే ఉంది పద్ధతి. అది బ్యాంకులో అయితే చక్రవడ్డీలు వస్తాయి. బిల్లు కూడా పిల్ల పేరున ఉదహరించండి. ఎందుకంటే శ్రీధర్కు ఆ ఇంట్లో పంచుకుంటే ఓ గది కూడా రాదు. ఏది అయినా మీ అల్లుడి మంచికేగా. ఇల్లు కూడా మా ఆవిడ పేర ఉంది. మా తదనంతరం అది ఆడపిల్లకే. బావగారు తెలివైనవారు, అన్నీ మా చెల్లెల పేరున పెట్టేశారు. మీ పేరున మట్టుకు కోళ్ల ఫారాలు, డైరీ ఫారాలు మాత్రమే ఉంచుకున్నారా? ఏది ఏటొచ్చినా స్థిరాస్తి మీదికి ఎవరూ రాలేరు. అంతా బందోబస్తే చేశారు. లేదంటే పిల్ల పేరున ఇల్లు రాసేస్తే ఆ అప్పులు తీరేదాకా ఇల్లు దస్తావేజు చూపించవచ్చును. లేదంటే పొలం విషయంలో చాలా గొడవలున్నాయి. శ్రీధర్ మీకేమీ చెప్పి ఉండడు. వాడంతే, ఏది పట్టించుకోడు. అడగ్గానే నేను డబ్బు ఇచ్చినంతకాలం వాళ్ళకి బాధ్యతలు తెలియవండి. అసలు విషయం బయటపెట్టాడు రమణయ్య. మా మగపిల్లలెవరూ ఇండియాలో 5 పైసలకు ఆశపడరు. అయినా లక్షల విలువ చేసే పొలము, నగలు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ పిల్ల పేరున ఇస్తున్నాము కదండి. అదిగో మీరే అన్నారు కదా, పిల్ల పేరున ఇస్తున్నారు. పిల్లాడికేమి ఇస్తున్నారు? పిల్లకిస్తే పిల్లాడికిచ్చినట్లు కాదా?
వాళ్ళకి తోచినట్లు వాళ్ళు చేసుకుంటారు. పెళ్ళి అయ్యాక వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి. మాకు మళ్ళీ ఎలాంటి సంబంధం రాదు. ఎలాగ ఇల్లు పిల్ల పేరున రాసిలేదు కనుక పిల్లాడి పేరున పెట్టేయండి. ఎంతసేపు క్షణం, తర్వాత రిజిస్ట్రేషన్ చేయించవచ్చును. నేను మా ఆవిడ ఇంకా బ్రతికి ఉన్నాం కదండి. ఆ అబ్బాయి పేరున వ్రాసాక మేము ఉండటం బాగుండదు. మా అనంతరం వ్రాస్తాము. అయినా ఆడపిల్ల ఇంట్లో ఉండటం అంత సమంజసమా? అన్నీ తెలిసిన మీరు ఇలా అంటున్నారా? రావుగారి కంఠం రుద్ధమైంది. అసలు విషయం తెలీదు. శ్రీధర్ ఉన్న ఇల్లు కూడా తనఖాలోనే ఉన్నది. అది నా పేరునే ఉంది. ఆ అప్పు అర్జెంటుగా తీర్చమని కూర్చుంటే శ్రీధర్ కట్నంతో తీరుస్తానన్నాడు. అందుకే ఈ ఇల్లు రాసేస్తే సరి. నేను ఆ ఇల్లు అమ్మి అప్పులు తీరుస్తాను. మీ పిల్ల పేరున పసుపు కుంకుమకిచ్చింది అమ్మకూడదు కదండి. మీరు ఇలా ఇన్ని లిటికేషన్లు పెడితే ఎలా చెప్పండి? మేము కేవలం పిల్లాడిని చూసే పిల్లనిస్తుంటా. వాళ్ళ అప్పులు అరువులు మా దగ్గర చెబితే ఎలాగండి? మామగారుగా మీకు బాధ్యత లేదా? ఇంత సౌమ్యంగా నేను ఎవరిని యాచించలేదు. మీకు నెమ్మదిగా చెప్పిన కొలది బిగిస్తున్నారు అంటూ పెద్దగా అరవటం మొదలుపెట్టాడు రమణయ్య. అలా పెద్దగా గొడవ చేయకండి. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ రావుగారు పిల్ల పేరున ఇల్లు రాయటానికి సిద్ధపడ్డాడు. మళ్ళీ ఇంతలో రమణయ్య అన్నాడిలా, ఇల్లు అంతా ఇష్టం లేకుండా రాయనక్కర్లేదు. 1,00,000 ఉంటే చేతి బాకీగా ఖర్చులకి సర్దండి. చిట్టి అప్పు పొట్టి అప్పు తీరుస్తాను. ఇలా మీరు క్షణానికి ఒక మాట మాట్లాడితే సహించలేను. నాకు మాటే ప్రాణం. మీకే కాదు మాకునండోయ్. ఏదో పిల్లాడు మెత్తగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడని తండ్రి కూతురు కలిసి ఊరికే తెచ్చుకుందామని వల్ల పడేసుకున్నారు. అయినా ఈ కాలం పిల్లల్ని కన్నవాళ్ళకి జ్ఞానం ఉండాలి. అందుకే కట్నాలు తప్పుతాయని హాస్టల్లో పెట్టి ప్రేమతంతులు నడిపించేది కూడా తల్లిదండ్రులే కదండి. రమణయ్య అనవసర ప్రేలాపనకు మాత్రం రావుగారికి కోపం నశాలని కంటింది. మాటలు జాగ్రత్తగా రానియండి. ఏదో మీరడిగిన దానికల్లా నేను ఓకే అంటున్నాను. మా మీద మా పిల్ల మీద అనవసరంగా నింద వేయద్దు. ఇద్దరు ఇష్టపడ్డారు కనుక పెళ్లి జరుగుతుంది. లేకుంటే మీ గడప తొక్కను. ఇలాగా మాటకారి మనుషులంటే నా కూతురికి అసలు అసహ్యం, తెలిసిందా అన్నాడు. ఎంత కోపం వచ్చిందో. ఏమిటండి మీ గొప్ప? బయట 5 లక్షల పైగా హార్డ్ క్యాష్ కట్నం ఇస్తానంటే నాకు తెలియకుండా మీ సంబంధం కుదుర్చుకున్నారు. వాడికంటూ ఏమిస్తున్నారు? అంతా మీ పిల్ల పేరునేక ఇచ్చేది. అనవసరంగా మాటలు జారకండి రమణయ్య గారు. జారటమేమిటి? ఉన్నమాటే. పెళ్లి అవ్వకుండానే పండగలు పబ్బాలంటూ ఎప్పుడు సెలవులిచ్చినా నేను ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళినా ఇక్కడే ఉన్నాడని చెప్పేవారు. ఆ పిల్లకి బుద్ధి లేకపోయినా కన్నవాళ్ళు మీకు ఉండద్దా? మీకు కొడుకులున్నారు. ఇలాగే పంపించారా? మీరంతా కలిసి ఆడిన నాటకం. పిల్లాడికి తండ్రి లేడు కదా, అడిగే పెద్దవాళ్ళు లేరు. కళ్ళబొల్లి కబుర్లు చెప్పి వల్ల పడేసుకున్నారు. ఆపండి. మీ నోటికి ఎంత వస్తే అంత అనకండి. మా అనంతరం పెళ్లికే ఇస్తామని చెప్పాను కదండి. గాంభీర్యంలోంచి మాధవంలోకి మార్చి పెళ్లి రాత్రి అనగా ఇప్పుడు గొడవ చేయటం సబబేనా? ముందే చెబితే ఆలోచించి ఏదో ఒక ఏర్పాటు చేసేవాణ్ణి. 1, 2 వేల లక్షలు అడుగుతున్నారు. మీరు అన్యాయంగా మాట్లాడటం తగదు. ఆడపిల్ల తండ్రిగా ప్రాధేయపడుతున్నాను. ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి. పెళ్లి మాత్రం ఆపకండి. కూల్ డ్రింక్ టిఫిన్ తెచ్చిన కల్పన గుమ్మంలోనే ఆగిపోయింది. కల్పన వెంటనే శ్రీధర్కి కబురు పంపాలనుకుంది. కానీ ఇప్పటికే తన వల్ల వేసుకుందన్న నింద వచ్చిందని మానుకుంది. ఈ రోజుల్లో డబ్బుకే గాని ప్రేమకు విలువ లేదు అనుకుంది. కోపం మాత్రం అవధులు దాటుతున్నా మౌనంగా ఉండిపోయింది. రకరకాల ఆలోచనలు మనసు నిండా. ఈ ప్రపంచంలో మనిషికి ఆర్థిక సంబంధాలు తప్ప హార్దిక సంబంధాలు లేవు. ఈ సమాజంలో నిజమైన విలువలు, వ్యక్తులు, వ్యక్తిత్వాలు, మమతలు, అనురాగాలు, హార్దికమైన ప్రేమ బంధాలు, ప్రాణానికి ప్రాణమిచ్చే ప్రేమికులు, స్నేహితులు, సన్నిహితులు కనుమరుగైనారు. సమాజం ఈనాడు కలుషితమైపోయింది. నీతి నిజాయితీ ఇవి ఒకనాటి వాస్తవాలు. కానీ నేటి ఒయాసిస్లు అవి ఎక్కడ వెతికినా, మైక్రోస్కోపులో శోధించినా, టెలిస్కోపులో గాలించినా అసలు అణుమాత్రం కూడా కనిపించవు. మనిషి జీవించడానికి డబ్బు కావాలి. కానీ డబ్బే పరమావధి కాకూడదు. ఈ వ్యవస్థ మారాలంటే కావాలి ప్రతి మనిషి ఎక్కుపెట్టిన బాణం, ఎక్స్రే కిరణం, ఒక రేడియం కిరణం. ఇలా ఆలోచనలతో కల్పన మస్తిష్కం వేడెక్కిపోతుంది. గుమ్మంలో నిల్చున్న ఆవేశం కట్టలు తెంచుకుంది. టపీమని తలుపు తీసి గుమ్మంలో నిలబడింది, తండ్రి సమాధానం కోసం ఎదురు చూస్తూ. ఈలోగా రమణయ్య ఏమీ జరగనట్లు లేని నవ్వు ముఖంపై పొలుముకుని, రామ్మ, గుమ్మంలోనే ఆగిపోయావేమి? మా పెద్దవాళ్లకేవో తతంగాలు ఉంటాయి. అన్నీ విన్నట్లున్నావు. కోపం కాస్త తలుపు మీద చూపెట్టావు అన్నాడు.
తనేదో ఘనకార్యం నిర్వహించినట్లు వెకిలి నవ్వు నవ్వుతూ, రావుగారు కల్పించుకుని, అక్కడ పెట్టి వెళ్ళమ్మా అన్నారు. డాడీ, మీ మాటలు అన్నీ నేను విన్నాను. శ్రీధర్ని పిలిపించి అతని ఉద్దేశం కూడా కనుక్కోండి. శ్రీధర్ని అడ్డం పెట్టుకుని ఇలా అస్తమానం ఏదో ఒక అప్పు చూపించరని నమ్మకమేమిటి? వారి ఉద్దేశ్యము ఇదే అయితే ఈ సంబంధం నాకిష్టం లేదు. ఏమిటి, పీటల దాకా వచ్చిన పెళ్లి వద్దంటావా? అసలు నువ్వేనా ప్రేమించింది? ప్రేమ విలువ తెలుసా నీకు? మా పిల్లాడి నోట్లో నాలుగు లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. ఇది ఆడపిల్లి వారి మర్యాదేనా? మాకు కావాల్సింది అడిగితే ఇంత రాదంతమా? ఎవడైనా సరే కట్నం ఇవ్వందే నిన్ను చేసుకోడు. అందుకే పీటల మీద పెళ్లి ఆగిపోతే అసలుకి జీవితంలో పెళ్లే కాదు అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ. కల్పన ఊరుకోలేదు, మళ్ళీ రెట్టించింది. మీకు మేము ఏ విధమైన లోపం చేయలేదు. నాది శ్రీధర్ది ఒకే డిగ్రీ అయినా ఆడపిల్లవాళ్ళు గనక మా డాడీ లాంఛనాలతో అన్నీ ఘనంగా ఇస్తున్నారు. అదే నేనే కనుక మగాణ్ణి అయితే ఇంత కట్నం మీరు ఇవ్వాల్సిందే కదా. కేవలం ఇప్పుడు వచ్చిన తేడా నేను ఆడదాన్నిగా పుట్టటమేగా. మనిషి మంచివాడని ఏరుకోరి మీ సంబంధానికి వెళ్ళాం గనక మీకు అలసైంది. నేనిప్పుడే శ్రీధర్ని అడిగి తెలుసుకుంటాను. కల్పన, నువ్వు ఆడపిల్లవి, పైగా కోడలుగా మా ఇంటికే రాబోతున్నావు. పినమామగారన్న గౌరవం కూడా లేదా? శ్రీధర్ని అడిగి తెలుసుకుంటావా? ఎంతో తెలివైన దానివి కనుకనే ముందే కళ్ళెం వేశావు. వాడు నా మాట కాదంటే వాళ్ళకి తిండి తిప్పలుండవు తెలుసా? పొలంలోంచి గింజలు కదలనిస్తేనే డబ్బు వచ్చేది. వాడిని చిన్ననాటి నుంచి మేము చూస్తున్నాం. నీకు మాత్రం అనుకో ఉండద్దు. ఏదో ఇవాళ నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని నీ ఇష్టం వచ్చినట్టు అదర్తి చెలాయిస్తే నోరు మూసుకు పడుండటానికి వాడేమి అమాయకుడు కాడు. ఈ పెళ్లి ఎలా అవుతుందో నేను చూస్తాను అన్నాడు కోపంగా రమణయ్య. రావుగారు హతాశుతుడయ్యాడు. కూతురులోని ఆవేశాన్ని తగ్గించాలనుకున్నాడు. కల్పన, నువ్వు ఆడపిల్లవి, ఆవేశం తొందరపాటు పనికి రావని ఎన్నిసార్లు చెప్పాను? సహనం ఉండాలి కానీ అనవసరమైన దాటికి పట్టుదల దేనికమ్మా? డాడీ, మీరు కూడా నన్నే అంటున్నారా? ఆయన గారి మాటలు మీరు విన్నారు కదా, అందుకే ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను అంది ముక్కుపుటాలు ఎగరేస్తూ కందిన ముఖంతో. ఈ రభస జరిగిన విషయం విడిదాకా వెళ్ళిపోయింది. శ్రీధర్ రానే వచ్చాడు. ఇలా జరుగుతుందని ముందే అనుకుంటే రమణయ్యను పిలవకపోదును కదా అనుకున్నాడు శ్రీధర్. కానీ జరగకూడనిదేదో జరిగిపోయింది. చిన్నాన్న, మీరు ఆవేశపడకండి. వాళ్ళు తప్పకుండా కల్పనకు ఇస్తామన్నవన్నీ ఇస్తారు. ఆ విషయం నేను చూసుకుంటానుగా. పెళ్ళయ్యాక ఏం చెయ్యాలన్నది మేమిద్దరం ఆలోచించుకుంటాము. మీరిందులో వర్రీ కావాల్సిందేమీ లేదు అని కల్పన వైపు తిరిగి, నువ్వు కూడా దీన్ని సీరియస్గా తీసుకోకు, సరేనా? పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఈ రగడను ఆనందంగా చూస్తున్నారు. రమణయ్య మనస్తత్వం తెలిసిన మగపెళ్లివారు కూడా సర్ది చెప్పటానికి ప్రయత్నించలేదు. పెన్నతండ్రి చేయి పుచ్చుకుని తీసుకువెళ్ళటానికి ప్రయత్నించాడు శ్రీధర్. రమణయ్య సీరియస్గా అన్నాడు, నేను పినతండ్రినే కాదు, గార్డియన్ని కూడా. నా మాట మీరు వినాల్సిందే. ముందు ఈ విషయాన్ని తేల్చండి. కట్నం డబ్బంతా ఈ క్షణంలో ఇస్తే కానీ పెళ్లి జరగదు. నా బాకీ ఎలా తీర్చాలనుకుంటున్నావు? వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఇచ్చేది వారి పిల్ల పేరున ఇస్తే సరిపోతుందా? నీ చదువు అయిపోయింది కదా అని పెళ్లంతో పాటు పోదామనుకుంటున్నావా బాబు? అదేం కుదరదు. పెద్దాడికి వచ్చిన కట్నం ఏమీ లేదు. నీ తల్లి గతి, నీ తోబుట్టువుల గతి ఏం కావాలి? నీవే పెద్ద త్యాగమూర్తి అనుకుంటున్నావా? దీర్ఘాలు తీశాడు పినతండ్రి. శ్రీధర్ ఈ మాటలకి అభిమానపడ్డాడు. అవమానంగా ఫీల్ అయ్యాడు. మాటలు కరువయ్యాయి. ఇది చూసి రమణయ్య మరింతగా రెచ్చిపోయాడు. ఈ ఆడవాళ్ళకి చదువులు రాబట్టే ఇలా ఎగిరి పడుతున్నారు. మగాన్ని పెద్దవాడిని అని కూడా ఖాతరు చేయకుండా తెగబడి మాట్లాడటమేనా? అయినా ఇలాంటి ఆడపిల్లలు అత్తింట క్షణం కూడా ఉండలేరు. ప్రేమ దోమ అంటూ దాని వెంట పడబట్టే నువ్వింత అలుసైపోయావు. నువ్వసలు మగాడివేనా? ఈసారి శ్రీధర్ తమాయించుకోలేకపోయాడు. చిన్నాన్న, ఎంతో సేపటి నుంచి బ్రతిమాలుతున్నాను, అయినా నీ ధోరణి మారటం లేదు. నువ్వు నా విషయంలో కల్పించుకోవద్దని ఇప్పుడు ఖచ్చితంగా చెబుతున్నాను. ఇక్కడ పెళ్లి పందిట్లో నిలదీసిన ఆడది రేపు పెళ్ళయ్యాక నీకు అన్నం పెడుతుందిరా? అసలు నీకు గౌరవం ఇస్తుందా అని రమణయ్య వెగిలి నవ్వుతో హేళన చేశాడు. ఆయన మాటలు స్లో పాయిజన్లా ఉన్నాయి. వాటివి వినలేక, వింటూ భరించలేక కల్పన కూడా అవమానపడిపోయింది. ఆమెలో ఆవేశం మళ్ళీ కట్టలు తెంచుకుంది. రమణయ్య గారు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఇలా అన్నదే గాని ఆ తర్వాత మాత్రం మాట పెగల్లేదు. కంఠం వృద్ధమైంది. ఏమిటి, పెళ్ళవకుండానే ఇలా ఎగిరిపడుతున్నావు? నీ వ్యవహారం ఏమీ బాగుండలేదు. రమణయ్య ఏసడింపుగా అన్నాడు. కల్పనను చూస్తూ అన్నాడు శ్రీధర్. కల్పన, ఇటు చూడు. మా చిన్నాన్న ఓ మూర్ఖుడు. ఆయనతో వాదన అనవసరం.
మన ఇద్దరికి ఇష్టమై చేసుకుంటున్నప్పుడు ఈ గొడవంతా దేనికో నాకు అర్థం కావటం లేదు. అయినా ఒక్క మాట, మీరిస్తారన్నది ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా. అదేదో ఇప్పుడే ఆయన ముఖాన్ని కొడితే ఏ గొడవ ఉండదు కదా. కాదనటం లేదు బాబు, కానీ ఇప్పుడే క్యాష్ కావాలంటున్నారు. ఇది మాకు సమస్యే అన్నారు రావుగారు నింపాదిగా. కల్పన తల తిరిగిపోయింది. ఈ మగాళ్ళందరూ ఇంతేననుకుంది. వివరణమైన తండ్రి ముఖంలోకి చూడలేకపోయింది. ఆవేదనాభరితమైన ఆయన దృక్కులు కూతురు హృదయాన్ని కలిచివేశాయి. తన హృదయంలో అగ్నిగోళాలు బద్దలైనట్లుగా ఫీల్ అయింది. ఆమె కళ్ళు కూడా చెమ్మకిల్లాయి. తల్లి వదనాన్ని చూసినా అలాగే ఉంది. చెంపుకు చేయి చేర్చుకుని దిగాలు పడి ఓ మూలన కూర్చుని ఉంది. తల్లిదండ్రుల బాధను ఆమెను చూడలేకపోయింది. ఎర్రబడిన కళ్ళతో శ్రీధర్ వైపు కోపంగా చూస్తూ అంది, ఇంత జరిగాక ఈ సంబంధం అనవసరం. నీకిప్పుడే ఎందుకు రాసివ్వాలి? నేనసలు చేసుకోను. ఇలా అందరి మాటలు నమ్మి వాళ్ళు ఆడమన్నట్టల్లా ఆడితే రేపు పెళ్ళయ్యాక నన్ను ఎలా చూస్తావో అర్థమవుతూనే ఉంది. ఎంతగా ఉద్ధరిస్తావో కూడా తెలుస్తూనే ఉంది. కట్నం అడిగిన నేరానికి నిన్నిప్పుడే అరెస్టు చేయించగలను. కానీ నాకు సంస్కారము ఉంది, మర్యాద తెలుసు. నేనిక ఏమాత్రం భరించలేను. నా తల్లిదండ్రులను క్షోభ పెట్టలేను. దయచేసి వెళ్ళిపోండి. నా పెళ్లి చూడటానికి వచ్చి అందరూ ఆశీర్వదిస్తారని ఎంతో ఆశపడ్డాను. కానీ విధి వ్రాత ఇలా ఉంది కాబోలు. ఏం చేయగలను? దయచేసి అందరూ వెళ్ళిపోండి. క్షమాపణలు కూడా చెప్పుకుంటున్నాను. ఆమె కళ్ళ నుంచి అశ్రుధారలు ఆగనేలేదు. రమణయాహం దెబ్బతిన్నది. పైమీది కండువా తీసి నడుం చుట్టూ బిగిస్తూ భేషజంతో అన్నాడిలా, ఏమయ్యా చూస్తున్నారుగా, ఆడదానికింత పొగరా అని. పెళ్లి కొడుకుని పట్టుకుని పొమ్మంటుందా? ఈ రోజున గెటౌట్ అనగలిగిందంటే రేపు ఎంతగా బరి తెగిస్తుందో అర్థమవుతూనే ఉందిగా. అసలు నిన్ను పెళ్లాడే మగాడెవడే? ఇలా పీటల మీద పెళ్లిని గొడవ చేసి చెడగొడితే లోకం ఏమనుకుంటుందో తెలుసా? మరోసారి ఆలోచించుకో. జాగ్రత్తగా మాట్లాడు. బావగారు, మీరు ఊరుకోండి. అది చిన్నపిల్ల, జీవితంలో అనుభవం లేనిది. ఈ పెళ్లిని కాదనకండి. ఆడపిల్ల తండ్రిగా ప్రాధేయపడుతున్నాను అంటూ రావుగారు రమణయ్యకు సర్ది చెప్పబోయారు. డాడీ, మీరు ఊరుకోండి. నేనేమీ పసిపిల్లని కాదు. మైనార్టీ తీరింది. నాకు ఈ లోకం సంగతి తెలుసు. అంతేకాదు, నాకు ఇష్టం లేని పెళ్లిని మీరు మాత్రం ఎలా చేయగలరు? చూడండి, ఆ శ్రీధర్ ఎంత అమాయకంగా నటిస్తున్నాడో. వాళ్ళ చిన్నారిని అడ్డం పెట్టుకుని డబ్బంతా ఇప్పుడే గుంజేయాలనుకుంటున్నాడు. అతను ఎలాంటి వాడో ఇప్పుడు బాగా అర్థమైపోయింది. నేనిప్పుడే చెబుతున్నాను, అందరి సమక్షంలోనూ చెబుతున్నాను. నాకు ఈ పెళ్లి కొడుకు అవసరం లేదు. ఈ పెళ్లి చేసుకునే కన్నా చావటం మేలు. అయినా ఒకళ్ళ కోసం నేనెందుకు చావాలి? నా జీవితం నాది. నా కోసం, నా భవిష్యత్తు కోసం నేను బ్రతుకుతాను. ఈసారి కల్పన కంఠం స్వరం పెరిగింది. అందరూ వినేటట్టు అరిచినట్టుగానే చెప్పింది. పనుల మీద బయటకు వెళ్లిన కల్పన చిన్నన్నయ్య అప్పుడే తిరిగి వచ్చాడు. తండ్రి విషయమంతా వివరించాడు. శ్రీధర్ ముఖంలోకి ఓసారి కోరగా చూసి చెల్లెలి వైపు తిరిగి అన్నాడు, కల్పన, భయపడకు. ఈ అర్పకుడిని నీవు నమ్ముకున్నందుకు తగిన శాస్తి జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచినందుకు నిన్ను అభినందిస్తున్నాను. ఈయన గారి కోసం నీవేమి త్యాగాలు చేయనక్కర్లేదు. మేమున్నాము. నిన్ను విజిటర్స్ వీసాపై ఫారిన్ తీసుకెడతాము. అక్కడ నీకు ఇష్టం ఉంటే నచ్చిన వాడిని చూసి పెళ్లి చేస్తాము. లేదా నీ జీవితం నీవు గడుపుదువు గాని. అంతేకాని త్యాగాల గురించి ఎప్పుడూ ప్రస్తావించకు. అక్కడే ఉన్న పెద్దన్న గారు ఏదో సర్ది చెప్పబోయారు. పెళ్లి చెడిపోకుండా ఉండాలన్నది ఆయన కోరిక. శ్రీధర్ గారు, ఇలా చూడండి, మా చెల్లయి తానుగా మంచివారిని సెలెక్ట్ చేసుకుందని విని ఎంతో సంతోషించాం. మా కల్పన కూడా మీకు నచ్చింది. నిజమైన ప్రేమ బంధాన్ని కట్నంతో ముడిపెట్టి చూడనే రాదు. అయినా మేము ఉన్నంతలో మా శక్తికి మించే ముట్ట చెబుతున్నాం. కానీ అసాధ్యమైన దాన్ని ఇప్పటికిప్పుడే సాధ్యం చేయమంటే ఎలా? ఇక్కడి ఆస్తులేవి మాకు వద్దు. అలాగని మా అన్నదమ్ములమిద్దరం కావాలంటే కాగితం రాసిస్తాం. పెళ్లిని మాత్రం జరిగిపోనివ్వండి. పెద్దవాడిగా చెబుతున్నాను వినండి. శ్రీధర్లో కూడా మార్పు వచ్చింది. కల్పన మీద కోపం అధికమైంది. అతను దురుసుగానే అన్నాడు, మేము ఏమీ అన్యాయంగా అడగలేదే. ఇస్తామన్న ఇల్లు ఇమ్మన్నాము అంతేగా. అయినా మీ సిస్టర్కి హెడ్ వెయిట్ ఎక్కువ. ఇంతగా బరితెగించి సవాళ్లు విసురుతుందని, పీటల మీద పెళ్లి చెడగొట్టడానికి ప్రయత్నిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఆడదానికి అనుభవం కావాలి కానీ ఇంత అదిరిపాటు పనికిరాదు. అన్నగారులెవరూ ఇక మాట్లాడలేకపోయారు. పరిస్థితి చేయి దాటిపోయిందని వాళ్ళు గ్రహించారు. కల్పనలో మళ్లీ ఉద్వేగం, ఆవేదన ఉప్పిరిగొన్నాయి. తన అన్నయ్యలను కూడా శ్రీధర్ అవమానించాడని బాధపడింది. తన వాళ్ళందరినీ ఇలా అవమానించిన తర్వాత, బాధ పెట్టిన తర్వాత ఇక తనకు మాత్రం మిగిలినదేముంది?
తీరని వేదన, అవమానం తప్ప. అందుకే అన్నదిలా గంభీరంగా. నో, ఇంతమంది ముందు నన్ను, మన కుటుంబాన్ని అవమానించిన తర్వాత ఇంకా ఈ పెళ్లి గురించి ఆలోచించడం మనదే బుద్ధి తక్కువ అవుతుంది. శ్రీధర్ అందరి యువకుల్లా కాక ఉన్నతంగా ఉంటాడని ఊహించుకున్నాను. మర్యాదగా మాట్లాడటం అతని ప్రవర్తన అనుకోవాలి. అంతేకాని అతనిలో పరివర్తన మాత్రం రాలేదు. కల్పన, తొందరపడకమ్మా. పెళ్ళంటే మాటలు కాదు. భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి మాట్లాడు. నీ ఇష్ట ప్రకారమేగా ఈ సంబంధం కుదిర్చాము. నేను ఏదో విధంగా అన్ని సవ్యంగానే జరిపిస్తాను. నువ్వు ఊరుకో తల్లి. రావుగారు కించిత్తు కోపం చూపారు. నువ్వెన్ని చెప్పినా నేను వినను. నా మనసు విరిగిపోయింది. విరిగిన మనసు అతకదని నీకు తెలీదా డాడీ? ఆనాటి శ్రీధర్ వేరు. అతడు ప్రేమకు పట్టం కట్టాడు. కానీ ఈనాటి శ్రీధర్ డబ్బుకు దాసోహం అంటున్నాడు. అతనిప్పుడు ప్రేమిస్తున్నది నన్ను కాదు, డబ్బునే, ముమ్మాటికి డబ్బునే ప్రేమిస్తున్నాడు అంటూ 2 అరచేతులు ముఖానికి కప్పుకుని బోరుమని ఏడుస్తూ చరచర మేడగదిలోకి వెళ్ళిపోయింది. శాంతి, జ్ఞానేశ్వరి అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళ కుటుంబ విషయాలు కల్పించుకోవటం సబబు కాదేమోననుకున్నారు. కల్పన ఒంటరిగా గదిలో ఉంది కాబోలు. ఏ అగాధ్యమైనా చేసుకుంటుందేమోనని శాంతి అనేసరికి జ్ఞానేశ్వరికి గుండె దడదడలాడింది. కల్పన తల్లి అప్పటికే మేడ మీదకి వెళ్ళిపోయింది. శాంతి, జ్ఞానేశ్వరి మరికొందరు కూడా మేడ మీదకు వెళ్లారు. కల్పన గదిలోకి వెళ్లి తలుపులు మూసి గడియ పెట్టింది. మూసిన తలుపులు చూడగానే అందరూ కంగారు పడ్డారు. తలుపులు బాదటం ప్రారంభించారు. తలుపులు పగలగొట్టన్నట్టు తల్లి కేకలు పెట్టింది. ఈ అరుపులు, కేకలు విని రావుగారు, కల్పన, అన్నయ్యలు కూడా మేడ మీదకు పరిగెత్తారు. వాళ్ల వెంట శ్రీధర్ కూడా పరిగెత్తాడు. అమ్మా, ఏ అఘాయిత్యము చెయ్యకే. నీకు పుణ్యముంటుంది. ఈ పెళ్లి చేసుకోకు. నా ముఖం, మీ నాన్న ముఖం చూసైనా తలుపులు తీయవే అంటూ శోకాలు పెడుతుంది తల్లి. శ్రీధర్ పెనతండ్రి రమణయ్య మాత్రం అక్కడెక్కడా కనిపించలేదు. అతడి గురించి పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. ఈ అరుపులు, కేకలు, గందరగోళం మధ్య గడి తలుపులు తెరుచుకున్నాయి. పెళ్లి కూతురు ముస్తావేమీ లేదు. సాదాసీదా డ్రెస్తో కల్పన కనిపించింది. కన్నీళ్లు తుడుచుకున్న కళ్ళు ఎరబడే ఉన్నాయి. ముఖమంతా కందగడ్డలా మారింది. తల్లిని చూడగానే పెదవులపై నవ్వును తెచ్చుకుంది. ఆ నవ్వు వెనుక గూడు కట్టుకున్న విషాదం తల్లికి తెలుసు. కూతుని చూడగానే తల్లి ఒక్కసారి వెళ్లి కౌగిలించుకుంది. తల నిమిరింది. ఏమా, నేను చచ్చిపోతానని భయపడ్డారా? మీరంతా ఉన్నారుగా. నేనెలా చచ్చిపోతాను? ఎందుకు చచ్చిపోతాను? అంటూ దుఃఖాన్ని దిగమింగే ప్రయత్నం చేసింది. గట్టిగా కళ్ళు మూసుకుంది. అయినా మూసుకున్న కన్నురెప్పల్లోంచి కన్నీటి దారలు ఆగలేదు. తల్లి, ఊరుకోవే. ఈ ఆవేదన నేను భరించలేను. భగవంతుడు ఆడవాళ్లకే అన్ని కష్టాలు రాసిపెట్టాడు కాబోలు. కల్పన, ఊరుకో. నీకిష్టం లేని పెళ్లి జరగనివ్వం. మేమంతా ఇక్కడ లేమా? అంది శాంతి. కల్పనను మెల్లగా మంచం మీద కూర్చోబెట్టారు. కళ్ళు తుడుచుకుంది. అందర్నీ ఓసారి చూసింది. తల్లివైపు చూస్తూ పెదవుల మీద చిరునవ్వు తెచ్చుకుంది. తన కోసం ఎవరూ బాధపడవద్దని ఆ నవ్వుకు అర్థం కాబోలు. అమ్మా, నన్ను మూడో కొడుకు అనుకో. పెళ్లి లేకపోయినా నేను బాధపడనులే. మీరు మాత్రం బాధపడవద్దు. నా బ్రతుకు నేను బ్రతకగలను. ఎవరి కోసమో నా జీవితం లేదు. నా కోసమే నా జీవితం ఉంది. ప్రేమ పేరు చెప్పి వంచే వాళ్ళ కోసం చచ్చిపోవలసిన గతి నాకు లేదు. నేను పిరికిదాన్నేమీ కాదు. జ్ఞాని అందుకుంది. కల్పన, నీవన్నది నిజం. మనిషి ప్రేమించటానికి ఎంత సున్నితమైన మనసు అవసరమో ధైర్యంగా జీవించటానికి అంత కఠినమైన మనసు కావాలి. జ్ఞాని, నీవు చెప్పిందే అక్షర సత్యం. నేను మీ అక్కలా బాధలు పడకుండా విధవశాత్తు తప్పించుకోగలిగాననుకుంటున్నాను. నాకిప్పుడు నిజంగానే సంతోషంగా ఉంది. అవును, ఎందుకలా చూస్తారు? నేనేమీ బాధపడటం లేదు అంటూ మరోసారి కళ్ళు తుడుచుకుంది. మనసులోని ఆవేదనను అణుచుకుందుకు ప్రయత్నించేటప్పుడు వెలికి వచ్చే మాటలు ఎలానే ఉంటాయి కాబోలు. శాంతి కూడా తన మనోగతాన్ని బహిర్గతం చేసింది. సమాజాన్ని దుమ్మెత్తిపోసింది. మన దేశంలో వింత పరిస్థితులున్నాయి. ఒకసారి ఒక మగాడి చేత తాళి కట్టించుకున్న ఆడది వాడి రాక్షసత్వానికి బలైపోయినా ఈ సమాజం హర్షిస్తుంది. అదే మగాడిని ఆడది ఎదిరిస్తే మాత్రం దాన్నొక వింత మృగంగా చూస్తూ తిట్టిపోస్తుంది. అందుకే ఆత్మాభిమానం గల ఏ ఆడది ఇలాంటి మూర్ఖుల్ని కేర్ చేయనక్కర్లేదంటాను. రావుగారు కూతుర్ని సమీపించి, అమ్మా, నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు. శ్రీధర్ని కన్విన్స్ చేశాను. నువ్వు పెళ్లి చేసుకుంటేనే మంచిది అని మళ్ళీ నచ్చచెప్పపోయారు. డాడీ, నన్నెందుకిలా హింసిస్తున్నారు? నేనిప్పటికే సగం చచ్చిపోయాను. పూర్తిగా చంపేస్తే కానీ మీకు తృప్తి కలగదా?
నా ఇష్టమే నీ ఇష్టమని మీరే ఎన్నోసార్లు అన్నారు, మర్చిపోయారా? శ్రీధర్ శృతి కలిపాడు. కల్పన, సారీ చెబుతున్నాను. మా చిన్నాన్న మాటలకు నీ మనసు దెబ్బతిన్నది. పరిణామం ఇలా ఉంటుందనుకోలేదు. నా మాట కాకపోయినా మీ డాడీ మాటలైనా విను. శ్రీధర్, నాలో అభిమానం ఎక్కువని నీకు మొదటి నుంచి తెలుసు. డబ్బు కోసం మాట మార్చిన శ్రీధర్ని ఇవాళ చూడగలిగాను. ఇంతకన్నా ఏం చెప్పలేను. నన్ను కన్విన్స్ చేయటానికి ప్రయత్నించడం వృధాశ్రమ. ఖండితంగా చెప్పేసింది కల్పన. సరే, నీ ఇష్టం. నీ మనసు మారినప్పుడే చేసుకుంటాను. నా కోసం నువ్వు ఎదురు చూడనవసరం లేదు. ఈ కల్పన మనసు ఇక మారబోదు. నెవర్. శ్రీధర్ నిరాశగా ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు. పెళ్లికొచ్చిన వాళ్ళు కూడా ఏవేవో వ్యాఖ్యానాలు చేసుకుంటూ ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి 10 గంటలకు పెళ్లి కదా అని శిల్పా శ్రావణ్లు టాక్సీలో బయలుదేరి వచ్చేసరికి రాత్రి 8 గంటలు దాటింది. పోనీలేండి, పెళ్లి టైంకి అందుకున్నాం కదా అంది శిల్ప. కానీ కారు ఆపి చూస్తే మాత్రం ఎక్కడా పెళ్లి సందడి కనిపించలేదు. తోరణాలు కూడా విప్పేస్తున్నారు. కారులోంచి మొదట శిల్ప దిగి ముందుకు నడిచింది. శ్రావణ్ సూట్ కేసు తీసుకుని వెనక వెళ్ళాడు. లోపలికి వెళ్లిన శిల్పను పలకరించిన వారు కూడా లేరు. అంతా అయోమయంగా తోచింది. ఒక నౌకరు మేడ మీదకు వెళుతుంటే అతని వెనకే మౌనంగా వెళ్ళింది. ఆమె వెనకే శ్రావణ్ కూడా వెళ్ళాడు. ఓ గదిలో దిగులుగా కూర్చున్న కల్పన కనబడింది. ఆ గదిలో సీలింగ్ ఫ్యాన్ మూత తప్ప మరే శబ్దమూ లేదు. శిల్పను చూసిన కల్పన వెంటనే లేచి వెళ్లి ఆహ్వానించింది. అదేమిటే అలా నీరసంగా ఉన్నావు? ఎక్కడా పెళ్లికలా కనిపించదేమిటి? ఏదైనా జరిగిందా? ఇంతలో శాంతి, జ్ఞానేశ్వరి ఆ గదిలో అడుగుపెట్టారు. శ్రావణ్ కూడా వచ్చాడు. కల్పన ఎక్కువ మాట్లాడలేకపోయింది. శాంతి, జ్ఞానేశ్వరి చెప్పిన విషయాలన్నీ విన్నారు శ్రావణ్ దంపతులు. శ్రావణ్ వెంటనే లేచి, శ్రీధర్ ఉన్నాడా, వెళ్ళిపోయాడా అని అడిగాడు. ఉన్నాడు, ఇక మాట్లాడేదేమీ లేదని నా అభిప్రాయం అంది కల్పన. అయినా శ్రావణ్ ఇదేమీ పట్టించుకోకుండా మేడ దిగి వెళ్ళాడు. శ్రీధర్ను చూసి అడిగాడు. శ్రావణ్ని చూసిన శ్రీధర్ ఎందుకో కాని గట్టిగా ఫీల్ అయ్యాడు. చూడు బ్రదర్, నువ్విలా తేలిపోతావనుకోలేదు. బంగారం లాంటి సంబంధాన్ని చేతులారా వదులుకున్నావు. ఫారిన్ ఛాన్స్ మిస్ చేసుకున్నావన్నమాట. ఎనీహౌ యు ఆర్ అన్లక్కీ. సారీ బ్రదర్, నేను మాత్రం ఏం చేయగలను? పరిస్థితి చేయి దాటిపోయింది. దీనికి కారకుడు మా చిన్నాన్నేనని నాకు తెలుసు. దానికి తోడు కల్పన బిహేవియర్ కూడా టూ మచ్ గానే ఉంది. మరి పెంకితనంలా మాట్లాడింది. ఇప్పటికీ ఆమెంటే నాకిష్టమే. నేనైతే ఏమీ మాట్లాడను. మీరైనా చెప్పండి. ఆమెను వర్రీ కావద్దని చెప్పండి. వారం రోజుల్లో వచ్చి తనను కలుస్తానని నా మాటగా చెప్పండి. అయితే ప్రస్తుతం వెళ్ళిపోక తప్పదా? తప్పదు మరి. కల్పన ఎవరేం చెప్పినా వినే స్థితిలో లేదు. శ్రావణ్ మళ్ళీ మేడ మీదకి వెళ్ళాడు. భార్యను పిలిచి శ్రీధర్ చెప్పిన మాటలు కల్పనతో చెప్పమన్నాడు. ఎలాగైనా ఒప్పించమన్నాడు. శిల్ప కూడా ఆ ప్రయత్నమే చేసింది. కానీ ఫలితం శూన్యం. కల్పన మహామొండి మనిషి. ఒకసారి తేడా వస్తే వాళ్ళ ముఖం కూడా చూడటానికి ఇష్టపడదు. శిల్ప ఎన్ని చెప్పినా కల్పన వినలేదు. డజంట్ మేటర్, జరిగేదేదో జరుగుతుంది. నన్ను వంచటానికి ప్రయత్నించకండి అంది మరోసారి ఖచ్చితంగా. ఎంత చెప్పినా విననందుకు శ్రావణ్ నొచ్చుకున్నాడు. భార్యను బయలుదేరదీశాడు. శ్రావణ్ దంపతులు కనీసం కాఫీ అయినా తీసుకోకుండా వెళ్ళిపోతున్నందుకు కల్పన బాధపడింది. అందరి వద్ద సెలవు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. శాంతి, జ్ఞానేశ్వరి మరుసటి రోజున ఎవరి త్రోవన వాళ్ళు వెళ్ళిపోయారు.